Next topic, fifth one, angle between the unit normal vectors or angle between the surfaces. Angle between the unit normal vectors or angle between the surfaces. ఇక్కడ టూ వెక్టర్స్ అన్న ఉంటాయి, టూ సర్ఫేసెస్ అన్న ఇస్తాడము, లేదా టూ స్కేలర్స్ ఉంటాయి, వాటికి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫార్ములా ఈజ్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ స్కేలార్కి యూనిట్ నార్మల్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేస్తాం, అలానే సెకండ్ స్కేలర్ కూడా యూనిట్ నార్మల్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం, ఆ రెండింటికి డాట్ ప్రోడక్ట్ చేస్తాం, వి గెట్ ద ఆన్సర్. ఓకే, సో come to first problem. Find angle between the surface xy square z is equal to 3x plus z square and 3x square minus y square plus 2z is equal to 1 at the point 1 comma minus 2 comma 1. చూడండి, ఇక్కడ టూ సర్ఫేసెస్ ఇచ్చాడము, ఆ టూ సర్ఫేసెస్కి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ యాంగిల్ బిట్వీన్ ద సర్ఫేసెస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ వన్ని π1 అనుకోండి, సెకండ్ వన్ π2 అనుకుందాం. ∆π1 ∆π2 ఫైండ్ అవుట్ చేయండి. ∆π1 ఎట్ ద పాయింట్, అలానే ∆π2 ఎట్ ద పాయింట్ ఫైండ్ అవుట్ చేయండి. దాని తర్వాత mod ∆π1 mod ∆π2 ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ ∆π1 బై mod ∆π1 ∆π2 బై mod ∆π2 అవి రాసుకున్న తర్వాత ద యాంగిల్ బిట్వీన్ యూనిట్ నార్మల్ వెక్టర్స్ ఆర్ యాంగిల్ బిట్వీన్ ద సర్ఫేసెస్ ఈజ్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ∆π1 బై mod ∆π1 డాట్ ∆π2 బై mod ∆π2 అని రాసుకొని చేస్తాం. చూడండి ఒకసారి. ఫస్ట్ రైట్ ద ఫస్ట్ సర్ఫేస్, ఫస్ట్ వన్ π1 అనుకుంటున్నాం, గివెన్ xy స్క్వేర్ z మైనస్ 3x మైనస్ z స్క్వేర్. ∆π1 ఫైండ్ అవుట్ చేస్తున్నాం, i ఇంటూ విత్ రెస్పెక్ట్ టు x y స్క్వేర్ z మైనస్ 3 ప్లస్ j ఇంటూ విత్ రెస్పెక్ట్ టు y, ఇవంతా జీరో అవుతుంది, ఓన్లీ ఇక్కడ మాత్రమే ఉంది 2xyz ప్లస్ k ఇంటూ విత్ రెస్పెక్ట్ టు z 2xy స్క్వేర్ మైనస్ 2z. సో ∆π1 అయిపోయిందమ్మా. నెక్స్ట్ ∆π1 ఎట్ ద పాయింట్ 1 కామా మైనస్ 2 కామా 1, అది సబ్స్టిట్యూట్ చేసి వి గెట్ i మైనస్ 4j ప్లస్ 2k. నెక్స్ట్ ఈ mod ∆π ఫైండ్ అవుట్ చేస్తున్నాం, mod ∆π1 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 16 ప్లస్ 4 దట్ ఈస్ √21. అలానే π2, కన్సిడర్ π2 3x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ప్లస్ 2z మైనస్ 1. π2 తీసుకున్నాం, ∆π2 ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ∆π2 ఎట్ ద పాయింట్ ఫైండ్ అవుట్ చేసాం, తర్వాత mod ∆π2 వి గెట్ mod ∆π2 ఈజ్ √56. ఓకే, ఇప్పుడు mod ∆π1 వచ్చింది, mod ∆π2 కూడా వచ్చిందమ్మా. నౌ రైట్ యాంగిల్ బిట్వీన్ ద సర్ఫేసెస్. యాంగిల్ బిట్వీన్ ద సర్ఫేసెస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రాస్తున్నాం, ∆π1 బై mod ∆π1 డాట్ ∆π2 బై mod ∆π2. దట్ ఇంప్లైస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ∆π1 బై mod ∆π1 ఇది రాసేస్తున్నాం ఇంటూ, దట్ మీన్స్ డాట్ ప్రోడక్ట్ ∆π2 ఇక్కడ 2 కామన్ తీస్తున్నాం బై mod ∆π2. √56ని 4 ఇంటూ 14గా రాసుకుంటే 4 అవుట్ సైడ్ వస్తే 2 అవుతుంది, 2 ఇంటూ 14 2 క్యాన్సిల్. ఇప్పుడు డాట్ ప్రోడక్ట్ చేస్తున్నాం అమ్మ. డాట్ ప్రోడక్ట్ మీన్స్ ఐ కోషంట్ మల్టిప్లై చేసుకోవాలి. ఇక్కడ ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే 2 క్యాన్సిల్ అయిపోయినాయి. నా ఐ కోషంట్ మల్టిప్లై చేస్తున్నాం, 3 ఇంటూ 1 3 మైనస్ 4 2 8 ప్లస్ 2 ఇంటూ 1 2 3 మైనస్ 8 ప్లస్ 2 బై √21ని 7 ఇంటూ 3 రాస్తున్నాం, 14 ఏమో √14ని 7 ఇంటూ 2గా రాస్తున్నాం. ఇక్కడ సింప్లిఫై చేస్తే 5 మైనస్ 8 కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మాడ్యులస్ ఉంటుంది ఇక్కడ, మాడ్ ఆఫ్ సంథింగ్. సో 5 మైనస్ 8 మైనస్ 3 అవుతుంది, మాడ్లో ఉంటుంది కాబట్టి ప్లస్ 3 రాసుకోవచ్చు. 3 బై √7 దట్ ఈస్ 7 √3 ఇంటూ √2 √6. దిస్ ఈస్ ద ఆన్సర్. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3 బై 7 √6, లేదా థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 3 బై 7 ఇంటూ √6 అలా రాసుకుంటాం. సో ఇప్పుడు ఓవరాల్గా మళ్ళీ టూ సర్ఫేసెస్ ఇచ్చాడు, ఒకదాన్ని π1 అనుకున్నాం, ఇంకోటి π2 అనుకున్నాం. ∆π1 ∆π2 రాసుకుంటాం, అలానే mod ∆π1 mod ∆π2 రాసుకుంటాం. నౌ రైట్ ద ఫార్ములా యాంగిల్ బిట్వీన్ ద సర్ఫేసెస్ ఈజ్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ∆π1 బై mod ∆π1 డాట్ ∆π2 బై mod ∆π2. డినామినేటర్ రూట్స్లో ఉంటుంది కాబట్టి ఆ రెండు మల్టిప్లై చేసుకుంటాం. న్యూమరేటర్ డాట్ ప్రోడక్ట్లో ఉంది కాబట్టి ఐ కోషంట్ ప్లస్ j ఇంటూ j కోషంట్ ప్లస్ k ఇంటూ k కోషంట్ అవి మల్టిప్లై చేసుకుంటే
సింప్లిఫై చేసి we get the answer cos theta is equal to something, or right, theta is equal to cos inverse of something, that is angle between the unit normal vectors or angle between the surfaces. సేమ్ ఇదే కాన్సెప్ట్ తోటి 2 ప్రాబ్లమ్స్ హోంవర్క్ ఇస్తున్నాను, అవి చూడండి. ఎవాల్యుయేట్ ద యాంగిల్ బిట్వీన్ ద నార్మల్స్ టు ద సర్ఫేస్ xy is equal to z square at the points 4, 1, 2 and 3, 3, -3. ఇక్కడ చూడండి, ఒకటే సర్ఫేస్ ఇచ్చాడు కానీ 2 పాయింట్స్ ఇచ్చాడు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే గివెన్ పై ఈజ్ ఈక్వల్ టు xy minus z square, given pi is equal to xy minus z square, find del pi. del pi find out చేయండి. దీనికి del pi find out చేసిన తర్వాత ఫస్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి, అవి వచ్చిందని del pi 1గా రాసుకోండి. అదే del piలో సెకండ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి, దాన్ని del pi 2 రాయండి. ఓకే, నెక్స్ట్ mod del pi 1 mod del pi 2. సో del pi 1 ఉంది, mod del pi 1 ఉంది, del pi 2 ఉంది, mod del pi 2 ఉంది. నౌ రైట్ ద యూనిట్ angle between the unit normal vectors or angle between the surfaces అని cos theta is equal to del pi 1 by mod del pi 1 dot del pi 2 by mod del pi 2. We get the answer. అలానే లాస్ట్ వన్, find the angle of intersection of spheres. x square plus y square plus z square is equal to 29 and x square plus y square plus z square plus 4x minus 6y minus 8z minus 47 is equal to 0 at the point 4, -3, 2. ఇక్కడేమో 2 స్పియర్స్ ఇచ్చాడు, ఒక పాయింట్ ఇచ్చాడమ్మా. ఫస్ట్ వన్ డైరెక్ట్గా పై 1 అనుకోండి, సెకండ్ పై 2 అనుకోండి. పై 1కి del pi ఫైండ్ అవుట్ చేయండి, పర్టికులర్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి, mod del pi 1 ఫైండ్ అవుట్ చేయండి. అలానే సెకండ్ దాన్ని పై 2 అనుకోండి, del pi 2 ఫైండ్ అవుట్ చేయండి, del pi 2 ఎట్ ద పాయింట్ ఫైండ్ అవుట్ చేసుకోండి, mod del pi 2 ఫైండ్ అవుట్ చేయండి, అండ్ రైట్ ద యూనిట్ నార్మల్ వెక్టర్స్, యాంగిల్ బిట్వీన్ ద యూనిట్ నార్మల్ వెక్టర్స్. cos theta is equal to del pi 1 by mod del pi 1 dot del pi 2 by mod del pi 2. Simplify చేస్తే we get the answer theta is equal to cos inverse of something. This is the concept of angle between the unit normal vectors. Total 5 topics అయిపోయినాయమ్మా. In gradient we have total 5 different formulas or 5 different methods అనుకోండి. Gradient formula యూజ్ చేసుకుని ఇవన్నీ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. del pi, that is gradient, and next greatest value or maximum value mod del pi, and third one is unit normal vector del pi by mod del pi, and fourth one directional derivative del pi dot e cap, and fifth one angle between the surfaces cos theta is equal to del pi 1 by mod del pi 1 dot del pi 2 by mod del pi 2. ఇవన్నీ కూడా అంటే గ్రేడియంట్లో వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు ఏదో 3 మార్క్స్ ఆర్ 5 మార్క్స్ ఇస్తాడు ఎగ్జామ్లో. ఇవన్నీ కూడా 3 మార్క్స్ ఆర్ 5 మార్క్స్ ఉంటాయి. సో ఇప్పటితోటి గ్రేడియంట్ కాన్సెప్ట్ అయిపోయింది. నెక్స్ట్ వి డిస్కస్ అబౌట్ డైవర్జెంట్.